ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఈరోజు అయితే మనం పుంగనూరు మార్కెట్లో ఉన్నామండి. హాయ్ ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీన్ అండి. ఈరోజు మనం పుంగనూరు మార్కెట్లో ఉన్నాం. అడ్రస్ వచ్చేసరికి పుంగనూరు, చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి, చిత్తూరు జిల్లా. ప్రతి ఒక్క బేస్తవారం అంటే గురువారం అనమాట ఉదయం 5 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 11-12 గంటల వరకు అయితే ఆ విధంగా మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కొన్ని రకాల మేకలు కానీ, గొర్రెలు కానీ, పొట్టేళ్ళు కానీ చాలా వరకు అయితే వస్తాయన్నమాట. ఇక్కడ ఏమేమి వచ్చినాయి, ఏమి రేట్లు పోతున్నాయి డైరెక్ట్గా మనం రైతులు కానీ, వ్యాపారస్తుల దగ్గర కానీ వాళ్ళ దగ్గర డైరెక్ట్గా మనం మాట్లాడి రేట్లు అయితే కనుక్కుందాం అనమాట. ఇక్కడ చెవులు మేకలు కర్ణాటక బార్డర్కి దగ్గర వస్తుంది కాబట్టి సిరోహి బ్రీడ్లు కూడా చాలా అయితే వస్తాయన్నమాట. ఈ వీడియోలో పర్టికులర్గా మనం చిన్నపిల్లలు 3-4 మంత్స్ చిన్నపిల్లలు కానీ, లేదంటే మేకలు పెద్ద మేకలు కానీ ఈ వీడియోలో మొత్తం కవర్ చేద్దాం. సపరేట్గా అది చేయలేము, ఎందుకంటే ఎంత మిక్సింగ్ అయితే ఉంటాయన్నమాట. పీలేరు, గూడూరు మరిగా సపరేట్గా అయితే ఉండవు అనమాట. సో ఈ వీడియోలో మనమైతే నీట్గా కనుక్కుందాం. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేసేది ఏమంటే ఏ ఊరు, ఎక్కడ, ఎప్పుడు అని అడుగుతారు. ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తాను అడ్రస్సు, ఎక్కడ, ఏ ఊరు అనేది ప్రతి ఒక్కటి నీట్గా అడ్రస్ అయితే మీకు అయితే చెప్తాను. కొంచెం ఒక 2-3 నిమిషాలు చూడగలిగితే మీకు అంతా నీట్గా డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇంకోటి ఏమంటే ఒక బ్యాచ్ని చూపించడానికే మన వీడియోలో మినిమం ఒక 2-3 నిమిషాల నుంచి ఒక 5 నిమిషాలు కూడా పడుతుంది అనమాట. సో మీరు ఓపిక్గా ఒక 5 నిమిషాలు కానీ నా వీడియో చూడగలిగితే మీకు మొత్తం డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. 15-20 నిమిషాలు వీడియోలు అయితే ఎందుకు చేస్తామంటే ఒక బ్యాచ్ చూపించడానికే దగ్గర దగ్గర ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాలు అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనం లెంత్ తగ్గించలేము. సో ఇప్పుడైతే చూద్దాము సిరోహి బ్రీడ్లో మేకలు కానీ, పొటేళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ చూద్దాం అనమాట. ఏం రేట్ చెప్తున్నాను. ఇదైతే ఒక మేక అయితే ఉందండి, పెద్ద సైజు మేక. ఇది వచ్చి సిరోహి బ్రీడ్ అనుకుంటున్నాను. మనం అన్న డీటెయిల్స్ అడుగుదాం. కొనుక్కున్నాడా, అమ్ముతున్నాడా? మీరు కొన్నారా, అమ్ముతున్నారా? అమ్ముతాడు. ఏం బ్రీడ్ ఇది, ఏం రకం ఇదే? చెవులు మేక. ఇది కర్ణాటక సరికేనా ఇదే? ఫ్రెండ్స్ చూస్తే ఇది సిరోహికి వస్తుందండి, కర్ణాటక సరుకు అనమాట. ఇది ఎన్నో అయితే మేక, ఇదే కొంచెం పెద్ద మేక ఉన్నట్టుండదు. ఎన్ని 3 పిల్లలు వేస్తుంది. ఎన్ని ఈతల మేక ఇదే? 4 ఈత. ఎంత చెప్తాను ధర? 30,000 రూపాయలు చెప్తాను. 3 పిల్లలు వేస్తుంది. ఇప్పుడు సూటిదా, పిల్లలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు సూలు ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది? సూలు దగ్గరలో 8గా ఉంది. అంతా వారం లోపల ఈంతుంది అంటావు. ఫ్రెండ్స్ చూస్తే అంతా 3 పిల్లలు వేస్తుంది అని చెప్తున్నాడు. ఈ మేకనే పెద్ద సైజు మేక అండి, సూటి మేకగా చెప్తున్నాడు. చూడొచ్చు అంతా పొదుగు గిరిగా అంతా కూడా చూడొచ్చు. 3 పిల్లలు తాపే విధంగా అయితే ఉందన్నమాట. ఇది ధర చెప్పడం 30,000 అయితే చెప్తానమాట. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటారనమాట. ఒక ఆవు ఎట్లా పొదుగు పెట్టిందో ఆ మారిగా పెట్టింది చూడొచ్చు. 3 పిల్లల మేక అంటే సో ఆ మారిగా ఉండాలన్నమాట. చూడొచ్చు ఈ మేక అయితే 30,000 రూపాయలు అయితే చెప్తాను. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 30,000 రూపాయలు చెప్తాను. తగ్గించేది ఏమైనా ఉంటుందా? 2,000, 3,000 తగ్గిస్తాం. ఏ ఊరన్నా మీదే? పుంగూరేనా? ముల్బాగలో అంటే కర్ణాటక బార్డర్. వీటి నుంచి ఎన్ని కిలోమీటర్స్ ముల్బాగలకి? 35 కిలోమీటర్స్ ఆడి నుంచి వచ్చారా? ఫ్రెండ్స్ చూస్తే అన్న ముల్బాగలో అంటే కర్ణాటక అండి, అది కర్ణాటక బార్డర్. అక్కడి నుంచి అయితే వచ్చినారనమాట. 30,000 రూపాయలు చెప్తున్నాడు. తగ్గింపు ఏమన్నా ఉంటుంది అంటే ఒక 2-3 తగ్గిస్తాను అంటున్నాడు. సో ఇంకా కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో 25-26 ఆ విధంగా ఇచ్చే అవకాశం అయితే కూడా ఉండదనమాట. చూడొచ్చు ఈ మేకనైతే అదే అనమాట విషయము. దాని తర్వాత వచ్చి మేక పిల్లలు, ఇవి చెవులు మేకలు అండి. ఇవి కూడా కోతి పిల్లలు. చూడొచ్చు దీనికి చెవులు మేకలు అంటే ఎంత పొడుగు కూడా చూడొచ్చు చెవులు ఇవి. చూడండి ఇవంతా కూడా సిరోహి బ్రీడ్ కిందకి వస్తుందండి. ఇక్కడ కర్ణాటక ఏరియాల్లో కొన్ని ముల్బాగలు, పుంగనూరు ఇక్కడైతే ఎక్కువ వస్తాయి. మన పీలర్కి అయితే తక్కువ వస్తాయి అనమాట. ఇవి చూడొచ్చు. ఇవి ఎంత వయసు ఉన్నాయి ఏమనేసి డైరెక్ట్గా మనము బ్రదర్ దగ్గర కనుక్కుందాం. చూడ ఎన్ని నెలల పిల్లలు ఇవి? 3 నెలల పిల్లలు, పోతి పిల్లలు 2. ఏం చెప్తున్నావు జత? 45,000 చెప్తున్నావు. అంటే ఒక్కోటి 22,500 చెప్తున్నావు. ఒకటి 2,045, 45,000 అంతే కదా ఫ్రెండ్స్. చూస్తే 45,000 అయితే చెప్తున్నానండి. అంతా ఒక 3 నెలల పిల్లలకి చెప్తున్నాడు. 45,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఇవి చూడొచ్చు అంతా బిగ్ సైజ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. భారీ సైజెస్ వస్తాయి. ఇవి ఎన్ని కిలోలు వస్తాయి పెద్ద అయితే? 70 కిలోలు, 80 కిలోలు వస్తాయా? 70-80 కిలో మీట్ పర్పస్ వచ్చే అవకాశం అయితే ఉండేదని చెప్తున్నాడు. చూడొచ్చు ఇవంతా 3 నెలల పిల్లలు ఈ సైజ్ అయితే ఉన్నాయండి.
ఇంకా చూడొచ్చు. ఇంకా పెద్ద అయితే 70-80 కిలోలు ఆ విధంగా వస్తాయంట. సంవత్సరం పడుతుంది. సంవత్సరం మేపితే బాగా బ్రీడింగ్ బాగా 70-80 కిలోలు అట్లా వస్తాయంట. బాగా ఫీడ్ ఇచ్చి బాగా మేపుకుంటే కన్నా 70 కిలోలు 80 కిలోలు ఆ విధంగా వస్తాయంటున్నాడు. 45,000 రూపాయలు చెప్తారనమాట. రేట్ అయితే నాకైతే కాస్త ఎక్కువ అనిపిస్తుంది. సో దీంట్లో గురించి మనకు మన నాటు మేకలకు దీంట్లో పోల్చుకుంటే మనకు అంత ఐడియా లేదు. సో ఇదైతే రేట్ కాస్త ఎక్కువే అని చెప్తారనమాట. ఇవైతే రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మామూలు మేకలకి దీంట్లో రేట్లు డిఫరెన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మామూలు ఇవైతే తక్కువ రేట్లు పోతాయి. 5,000 మామూలు ఉంటే 5,000. ఇప్పుడు ఇది వచ్చి 20,000 రూపాయలు చెప్తున్నాడు. 1,20,000 అయితే చెప్తున్నాడు అనమాట. సో అంత డిఫరెన్స్ అయితే ఉందనమాట మన మామూలు మేకలకి దీనికి. ఇదైతే 1,22 ఆ విధంగా అయితే చెప్తాను అనమాట. ఇవేం చెప్పావనా? ఇవేం చిన్న రకం ఉండే 4,000. ఇవేం పిల్లడు? పొట్టేన్లా గొర్రె పిల్లడా? గొర్రెలువే. ఇవంటే ఫీమేల్ అండి. ఇవి 2. ఇది కూడా అదేనా? అది కూడా పరమే. మొత్తం ఫీమేల్ అండి ఈ 3 కూడా. ఇవంటే పొట్టి రకం జాతులు అనమాట. ఇవి అంతా కూడా 4,000 రూపాయలు చెప్తున్నాడు ఒక్కొక్కటి చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఇందులో కూడా. ఇది మేక ఇప్పుడు ఇంతేనా? ఇంకా పెద్ద అవుతుంది. ఇది పెద్ద అవ్వదు కదా? అంతే. ఏమన్నా కట్టింది ఇది? ఇంకా కట్ల చిన్నపిల్ల కదా. 4,000 రూపాయలు చెప్తారు ఏదైనా కూడా. ఓకే థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్ చూస్తే ఏదైనా కూడా 4,000 4,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే గొర్రెలు పిల్లలు అయితే ఉన్నాయి. ఇవి చూద్దాం మనము. పొట్టేళ్ళు అయితే చూసినాము. గొర్రె పిల్లలు ఉండేటివి చూద్దాం అనమాట. ఈ గొర్రె పిల్ల అయితే ఏం చెప్తారో కనుక్కుందాము. జత ఏం చెప్తాడో ఒక్కొక్క గొర్రె పిల్లలు ఏం చెప్తాడో కనుక్కుందాం. అన్నా ఇవి అమ్మినావా? కొనుక్కున్నావనా? కొనుక్కున్నారా? అదే అమ్మేదానికే కదా. ఓకే ఏం చెప్తానన్నా? ఒక గొర్రె పిల్లని ఏం చెప్తాను? 13,000 చెప్తాను. ఒక గొర్రెను ఒక పిల్లని. ఫ్రెండ్స్ చూసే ఒక గొర్రె పిల్ల 13,500 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఉంటారనమాట. అప్పుడు జత మీద వచ్చి 27,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 27,000 రూపాయలు అంటే 2 గొర్రెలు 2 పిల్లలు వస్తాయండి. 2 గొర్రెలు 2 పిల్లలు 27,000 27,000 అయితే చెప్తాడు. ఒక్కొక్క దాన్ని అయితే 13,500 అయితే చెప్తున్నాడు. అన్ని పొట్టేళ్ళనా? ఫ్రెండ్స్ చూస్తే అన్ని పొట్టేలు పిల్లలు అండి. ఇదైతే వ్యాపారం అయినట్టు ఉన్నది. దీన్ని చూద్దాం. ఇదే చెప్తాను రా. అయిపోయిందా? ఏం చెప్తాను ధర? 13,500. గొర్రె పిల్ల, పొట్టేలు పిల్ల, కొదం పిల్ల, పొట్టేలు పిల్ల. ఏం పండ్లు ఉన్నాయి? అయిపోయిందా? పండ్లు అయిపోయినాయి. ఫ్రెండ్స్ చూస్తే ఎంత? 17,000 13,500. ఫ్రెండ్స్ చూస్తే 13,500 అయితే చెప్తానండి. ఈ పిల్లని ఈ గొర్రెని 13,500 రూపాయలు చెప్తున్నాడు. పర్వాలేదు, రీజనబుల్ రేట్ అని చెప్పొచ్చు. 13,500. 13 అయితే 500 రూపాయలు కూడా. అందుకు దానికి పొట్టేల పిల్లతో కూడా కలిపి అనమాట. పిల్ల అయితే బాగుంది. ఇప్పుడు ఆ పిల్ల డివైడ్ చేస్తే పెద్దయ్యా, ఆ పిల్లను ఒకటే డివైడ్ చేస్తే ఎంత రేటు పోతుంది? ఒక అంచనాకే పిల్లను 6,000 పోతుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు. పిల్లను మాత్రమే డివైడ్ చేస్తే 5,000 6,000 రూపాయలు అయితే పోతుంది అనమాట. సో 2 కలిపి అయితే 13,500 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 13,500 అయితే 13,500 ఇయర్ కాబట్టి ఇంకా తగ్గింపు అయితే ఉంటుంది అనమాట. అడ్రస్ వస్తే మరి ఒకసారి చెప్తున్నాను. పుంగనూరు, చిత్తూరు జిల్లా అండి. ఇక్కడ ప్రతి గురువారం ఉదయం 5 గంటలకైతే మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది. చిత్తూరు జిల్లా పీడర్కి అయితే ఒక 60 కిలోమీటర్లు వస్తుంది. చిత్తూరు నుంచి అయితే ఒక 50 కిలోమీటర్లు వస్తుంది అనమాట. మీరు మ్యాప్లో గూగుల్ మ్యాప్లో పుంగనూరు చిత్తూరు డిస్ట్రిక్ట్ కొట్టారంటే నీట్గా అయితే మీకు లొకేషన్తో చూపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే గొర్రెలు అయితే ఉన్నాయి. ఈ గొర్రెలు అయిపోయినాయా బేరం ఉన్నాయా కనుక్కుందాం. అన్నా అయిపోయినాయా ఉన్నాయా? ఉన్నాయి. అమ్మేదానికి వచ్చినారు కదా. అంతా సూటి గొర్రెలే? పిల్లలు ఉన్నాయా? పిల్లలు ఉన్నాయి, సూటి ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తే అంతా కూడా కొన్ని పిల్లలు ఉన్నాయి, కొన్ని సూటి గొర్రెలు ఉన్నాయి అనమాట. సో ఇవైతే చూద్దాము. అంతా కూడా ఏం రేటు చెప్తారో ఏమనేది కనుక్కుందాం అనమాట. ఒక 2-3 పిల్లలు అయితే ఉన్నట్టు, మిగతా సూట్ గొర్రెలు ఉన్నట్టున్నాయి. నా ఏం చెప్తాడు నా జత? ఇవే గొర్రెలు పిల్లలు ఉండేటి ఏం చెప్తావో, పిల్లలు లేనటి ఏం చెప్తారు? రేటు మారుతుంది కదా. పిల్లలు ఉండేదానికి పిల్లలు లేని దానికి రేటు మారుతుంది కదా. 2 పిల్లలు ఉన్నాయి. 2 పిల్లలు ఉన్నాయి. అప్పుడు పిల్లలు ఉండేటి ఏం చెప్తావు?
ఈ గొర్రెకు ఆ గొర్రెకే దీనికి దీనికి మిగతా అంతా సూటి అనుకో. ఇది పరమ. అవేం చెప్తాను, ఇవేం చెప్తావు? దగ్గరగా పట్టుకో, ఎగరకాలు ఉంటాయి లేదా ఎగిరేది కాదు, గొంతులు దగ్గరిస్తున్నప్పుడు దగ్గరగా పట్టుకుంటే అవే గురుగా పడిస్తాయి. లేదు ఒక పర్వాలు ఎక్కడ పడతాడయ్యా, పట్టుకో రెండు పట్టుకో అవే ఉండిపోతాయి. ధర చెప్పలా నువ్వు? ధర పొట్టి గొయ్యిలో ఒక రేటు, పిల్ల గొయ్యిలో ఒక రేటు. అదే ఏం చెప్తావు? పొట్టి గొర్రెలు ఏం చెప్తావు? పొట్టి గొయ్యిలో ఏదమ్మా ఎంతసేపు ఆలోచిస్తాను? పర్వాలేదు, ఒక రేటు చెప్పు, ఒక అంచనా చెప్పు. నేను టీవీకి వేస్తాంలే. ఒక్కొక్క దాన్ని పిల్ల ఒకటి గొర్రెని 12.5 అట్లా. అది నేను అడుగుతాడు. ఫ్రెండ్స్ చూస్తే పిల్ల గొర్రెను 12.5, 13 ఆ విధంగా చెప్తున్నాడు. 12,500, 12,000 ఆ విధంగా చెప్తానండి. ఒక పిల్లను ఒక గొర్రెని. ఖాళీ గొర్రెలు అయితే 5,000, 6,000 రూపాయలు, అంటే 6,000-7,000 ఆ విధంగా అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అన్న ఎంతసేపు ఆలోచించింది ఏమంటే నేను తీసుకుంటే వ్యాపారస్తుడేమో అనుకున్నాడు. నేను మామూలుగా వీడియో తీసి టీవీకి వేస్తానన్నా, యూట్యూబ్ ఛానల్కి వేస్తాను. మీ ఊర్లో ఎట్లా పోతుంది సంత అనేది నేను చెప్పి వేస్తాను అనమాట. అందుకనేసి అన్న ఎంతసేపు ఆలోచించాడు అనమాట. సో అన్న మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. నేను కూడా కరెక్ట్గా చెప్పలేదు అన్నకు అర్థమయ్యే విధంగా. సో అది అనమాట 12,500. 6,000 ఇచ్చే పరం అయితే ఉండదు గొర్రెని. 6,000, 5,000 అయితే చెప్తున్నాడు. రేట్లు అయితే చెప్పాలంటే పోల్చుకుంటే కాస్త తక్కువనే చెప్పొచ్చు మిగతా సంతల కంటే. ఇప్పుడు పీలేరులో లేదంటే కలిగిరి దాంతో పోల్చుకుంటే కొంచెం రేట్ తక్కువనే చెప్పొచ్చు అనమాట. ఇప్పుడున్న ఈ పుంగనూరు మార్కెట్కి రేట్లు అయితే డౌన్ అయినాయంట. సంతలో ఇవంతా అయిపోయిందనమాట, నిన్న జాతరలో అంతా అయిపోయినాయి. సో దానివల్ల అయితే కొంచెం తగ్గినాయని చెప్పొచ్చు. ఏం చెప్తున్నాడు అన్న ఈ గొర్రెలు? ఎన్ని 3 గొర్రెలు 3 పిల్లలు 35,000. ఫ్రెండ్స్ చూస్తే ఈ 3 గొర్రెలు 3 పిల్లలు అండి, అంతా 35,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. అప్పుడు ఒక్కొక్కటి 10 మూల 30 11,500 అయితే చెప్తాను అనమాట. ఒక్కొక్కటి యావరేజ్గా 11,700, 11,500 ఆ విధంగా చెప్తున్నాడు ఒక గొర్రెను ఒక పిల్లను. సో చూడొచ్చు ఈ దీంట్లో మొత్తం మీద అయితే 35,000 చెప్తున్నాడు. ఒక్కొక్క దాని మీద అయితే 11,000 అయితే చిల్లర అయితే చెప్తాను అనమాట. ఒక్కొక్క గొర్రెకు ఒక్కొక్క పిల్ల ఉందండి. 3 గొర్రెలకు 3 పిల్లలు అయితే ఉన్నాయి. చూడండి పర్వాలేదు, కొంచెం రీజనబుల్ రేట్ అని చెప్పొచ్చు. ఇందులో కూడా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు కాబట్టి కొంచెము తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు అనమాట. సో అదే అనమాట. నెక్స్ట్ అయితే సిరోహి పోతుల్లో పెద్ద పోతులు అయితే ఉన్నాయి, చెవుల పోతుల్లో. ఇవి ఏం చెప్తారో కనుక్కో. ఏం చెప్తున్నావా? ఆ పోత ఏం చెప్తావు, ఇదేం చెప్తావు? 2,45,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 2 కూడా 45,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 45,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. ఒక్కొక్కటి అప్పుడు 22,500 అయితే పడుతుంది అనమాట. ఒక్కొక్క పోతు 22,500 అయితే చెప్తాడు. మనం ఫస్ట్ లో చూసింది చిన్నపిల్లలు అంతా 3 నెలల పిల్లలు అండి. ఇవి కొంచెం పెద్ద సైజు పిల్లలు. ఎంత ఒక 6 నెలలు ఉందా? 6 నెలలు అయిందా? 6 నెలలు ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తే 6 months ఏజ్ గ్రూప్ అండి. ఇదైతే మీట్ పర్పస్ లో ఎత్తుకుంటే దగ్గర ఒక 17-18 కిలోల మీట్ అయితే వచ్చేటిగా ఉంది. ఆ పక్కన వచ్చి 14 కిలోలు ఆ విధంగా అయితే వచ్చేటిగా ఉంది అనమాట. 2 కూడా 45 చెప్తున్నాడు. ఫస్ట్ చెప్పింది అయితే 45. దానికి దీనికి చాలా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అయితే ఉందన్నమాట. సో ఫస్ట్లో 3 నెలల పిల్లలే అతను 40,000 చిల్లర అయితే చెప్పినాడు. ఇవి కూడా అదే రెడీ అయితే చెప్తాను అనమాట. కాస్త తీసుకునే వాళ్ళు ఈ విధంగా దీంట్లో తీసుకుంటే ఇంకా తొందరగా గ్రో అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూద్దాం గొర్రె పరాల పొటేన్లు అయితే ఉన్నట్టున్నాయి. ఏనా పొటేన్లా పరాలు ఇవా? పరాలు ఉన్నాయి. ఏం చెప్తున్నావు పరాలు జత? 14,500 జత. ఫ్రెండ్స్ చూస్తే ఈ గొర్రె పరాలు అండి, ఫీమేల్ షీప్స్ అంతా 14,500 అయితే చెప్తున్నాడు. ఒక్కోటి 7,000 చిల్లర అయితే చెప్తున్నాడు. 7,200 ఆ విధంగా చెప్తున్నాడు. 7,200 ఆ విధంగా చెప్తున్నాడు ఈ గొర్రె పరాలని. 2 కలిపి అయితే 14,000, 14,500 ఆ విధంగా చెప్తున్నాడు. 14,000 రూపాయలు ఆ విధంగా చెప్తాను అనమాట.
వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఈ సైజు పిల్లలు అయితే మనం చూడాలనుకున్నాం, ఫస్ట్ వీడియోలో చెప్పాము. ఇవంతా ఒక 3 లేదా 4 నెలల పిల్లలు, పొట్టేల పిల్లలు అండి ఇవి. చూద్దాం ఏం చెప్తారో అన్నా. ఎవరి అన్న ఇవే ఏం చెప్తారు అన్న? జత 14.5. అంతా 3 నెలల 4 నెలల పిల్లల 5 నెలలు అంటయా? ఫ్రెండ్స్ చూస్తే 5 months ఏజ్ గ్రూప్ చెప్తున్నాడు. 14,500 అయితే చెప్తున్నాడు అండి. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 14,500 రూపాయలు అయితే చెప్తున్నాడు ఈ పొట్టేల పిల్లల్ని. చూడొచ్చు అంతా ఒక 5 నెలలు 4.5 నెలలు ఆ విధంగా చెప్తున్నాడు. లైవ్ వెయిట్ చూసుకుంటే మనకు ఒకటి 16 నుంచి 18 ఆ విధంగా లైవ్ వెయిట్ అయితే వస్తుందండి. 7,200 7,500 ఆ విధంగా అయితే ఉంది. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చూడొచ్చు ఇవైతే మనకు చిన్న సైజు పిల్లలు. ఈ పిల్లలు అయితే మనకు ఒక రకంగా బడ్జెట్గా ఉన్నాయి. చూడొచ్చు. నెక్స్ట్ చూద్దాం ఈ సైజులో పిల్లలు ఏమన్నా ఉండేవి చూద్దాము మనం ఒకసారి. ఈ పిల్లలు అయితే వ్యాపారం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం ఏం చేస్తారన్నా పోతులా? 32,000. ఫ్రెండ్స్ చూస్తే ఇవి మన లోకల్ పోతులు అండి, సిరోహి కాదు. 32,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 32,000 అయితే చెప్తున్నాడు. ఒకటి 16,000 రూపాయలు ఆ విధంగా చెప్తాను అనమాట. ఇప్పుడు ఒకటి 16,000 రూపాయలు చెప్తానా? ఎన్ని కిలోలు పడచ్చా మీట్? ఎన్ని కిలోలు మాంసం పడుతుంది అనుకుంటాడు? 10 కిలోలు వస్తాయి. ఫ్రెండ్స్ చూస్తే 15 కిలో మీట్ పర్పస్ అయితే చెప్తున్నాడు. చెప్పడం ప్రైస్ అయితే 16,000 రూపాయలు చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చెప్పింది ఫిక్స్ రేట్ కాదు. ఇప్పుడు 1 కిలోకి 1000 రూపాయలు చెప్తాడు అన్న. 1 కిలోకి 1000 రూపాయలు చెప్తాను. తగ్గింపు అనేది ఉంటుంది. ఎంతకి ఇస్తావు? 16,000 రూపాయలు చెప్తున్నావు. దాన్ని ఫైనల్గా ఎంతకి ఇస్తావు? 30కి ఇస్తావు. అంటే 15,000 రూపాయలు చెప్తావు ఒకటి. అదేనమాట. 15,000 ఒక్కోటి చెప్తున్నాడు. 2 కలిపి ఫైనల్గా 30,000కి అయితే ఇస్తాను అంటాను అనమాట. ఇంకా కూడా తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూద్దాం చిన్నపిల్లలు ఏమన్నా ఉన్నాయంటే 3 months 4 months అట్లా ఏమన్నా పిల్లలు ఉంటే చూద్దాం మనము. ఇక్కడైతే ఉన్నాయి ఒక బ్యాచ్. ఇవైతే అయిపోయినాయా లేదా ఉన్నాయా కనుక్కుందాము. ఇవంతా కూడా ఒక 2-3 నెలల పిల్లలు అంటే ఇవి. చూడొచ్చు ఇవైతే చాలా మంది ఇంట్రెస్ట్గా అడిగే పిల్లలు ఎవరంటే ఇవి ఉన్నాయా లేదా అయిపోయినాయి. ఎవరి మీనా? మాది పీలేరన్నా. ఇంటర్వ్యూ అనేది ఏం లేదన్నా, నేను మార్కెట్లకు సంబంధించిన వీడియోలన్నీ చేస్తూ ఉంటా. పుంగనూరు, సుండుపల్లి, పీలేరు, కలిగిరి, అంగళ్ళు, పుంగనూరు అట్లా వస్తూ ఉంటాను అనమాట. సో అది మీకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి నేను వీడియోలు చేస్తూ ఉంటాను. మీరే ఊరేనా మీదే? గుండూరా? మహల్ దగ్గర. మహల్ గుండూరు అంటే అక్కడ కలకడ దగ్గర. ఓహో అక్కడి నుంచి వచ్చారా? ఎందుకు వచ్చారు మీరు? చూసేదానికి వచ్చారా? ఓకే ఓకే. పండగ ఓకే ఓకే ఓకేలే. అందుకే మీరు అట్లా వాళ్ళు చూడాలనే మేము చేసేది ఈ వీడియోలో. ఎట్లా ఉంది సంత? పర్వాలేదా? బాగానే ఉన్నాయా? ఎక్కడ రేట్లు బాగుంటాయి అంటావు? ఎక్కువ ఎక్కడ అంటావు? ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటావు, పిల్లలు తక్కువ ఉంటావు. కొన్ని చూసి అట్లా అట్లా పిల్లలను బట్టి ఉంటాయిలే. కొన్ని గొర్రెలు అయితే ఏడైతే నాకు తెలిసి ఇక్కడ తక్కువ అనిపిస్తుంది, మన పిల్లలు ఎక్కువ. ఇంకా పొట్టేల పిల్లలు అంటావా ఇంకా ఏరియాని బట్టి కొంచెం రేట్లు ఇట్లా అట్లా ఉంటాయి అనమాట. లైక్లు ఏం లేదన్నా, యూట్యూబ్లో అయితే మనకు వీడియోలు బాగపోతే డబ్బులు వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది అనమాట. ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఏం లేదు ఇంతవరకే. దాంట్లో వచ్చే అవకాశాలు తక్కువ. యూట్యూబ్లో అయితే వస్తుంది వస్తుంది. ఇంతవరకు అయితే ఏం రాలా. వస్తే అన్న రేపు నెలలో అటు పడచ్చు అనుకుంటాడు. ఇంతవరకు ఏం రాలా. 2-3 ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నా నేను. ఓకే థ్యాంక్ యూ అన్నా. నా ఎవరేనా ఇవే? ఎవరు మీ అన్నా? నా ఈ పిల్లలు ఏం చెప్తున్నావు జత? ఏం చెప్తున్నావు జత? ఏం చెప్తున్నావు? 14,000 చెప్తున్నావు. అంతా 3 నెలలు ఉందేనా? ఎక్కువ ఉందా? 3 నెలలు. ఫ్రెండ్స్ చూస్తే 14,000 అయితే చెప్తానండి. దీంట్లోనే చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. అంతా ఒక 3-3.5 నెల ఆ విధంగా అయితే ఉందన్నమాట. దీంట్లోకి చూడొచ్చు 3.5 నెల ఆ విధంగా అయితే ఉంది. 14,000. అప్పుడు ఒక్కొక్కటి 7,000 రూపీస్ అయితే చెప్తానండి. చెప్పడం ఒక్కొక్క పిల్లని 7,000 రూపాయలు అయితే చెప్తున్నాను. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కదా కాబట్టి వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. 7,000 రూపాయలు చూడొచ్చు ఒక్కొక్క పిల్ల. అంతా ఒక 3-3.5 నెల ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో అదే అనమాట మార్కెట్ అంతా కూడా 6,000 7,000తో స్టార్ట్ అయితే కొంచెం పిల్లలు పెరిగేదాన్ని బట్టి రేటు మారే అవకాశం అయితే ఉండదన్నమాట.
సో వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకోసం ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క వీడియోలో వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూ ఉండాల్సిందే. ఎందుకంటే ఈ ఒక్క మార్కెట్ కాదు, 4-5 మార్కెట్లు తిరుగుతాం అనమాట. మనకు చూపించి కొత్త కొత్త మార్కెట్లన్నీ చూపించాలా. మనం అదే చెప్తాం కదా, మన ఎజెండా ఒకటి ఏదంటే రాష్ట్రాలకు దేశాలకు అనేది మన తెలుగుడి పవర్ సత్తా అనేది చూపించాలా. ఆ విధంగా అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉంటాను. సో మీ సపోర్ట్ బాగుంది అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మనమైతే నెక్స్ట్ అయితే ఇంకేమన్నా సంబంధించి గొర్రెలకు సంబంధించిన వీడియోలు అయితే చూద్దాము. ఇంతకుముందు వీడియోలో పొట్టేళ్ళకి సంబంధించిన వీడియో అయితే చేసినమాట. సో దీని తర్వాత ఏమన్నా ఉండేటి ఇంట్రెస్టింగ్ ఉండేటి అయితే మనం వీడియో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు పేరున థ్యాంక్ యూ. జై హింద్.